హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి సాంబారు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడుకి ఇడ్లీలోకి ఈజీగా చేసేసుకోవచ్చండి. సింపుల్ వేలో ఏ పప్పుతోటి ఇది మనకి అవసరం లేకుండా ఈజీగా 10 నిమిషాల్లో ఈ విధంగా చేసి పెట్టుకేసుకోవచ్చండి. ఇడ్లీలోకి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకో ఎంచక్క టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి సాంబార్ అనేది. ఈ చూడండి ఎలా వచ్చిందో ఆ విధంగా ఇడ్లీలోకి అయితే ఎంచక్క ఈ విధంగా సాంబార్ అయితే చేసి పెట్టేయండి మీ పిల్లలకి అప్పటికప్పుడు అడిగినప్పుడు. ఎలా చేయాలో చూపిస్తామని ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక కళాయి అయితే తీసేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి. చూడండి అలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను పచ్చెనపప్పు వేసేసుకొని అవి బాగా ఏగనివ్వాలి. అలా ఏగిన తర్వాత ఒకటి ఎండుమిరపకాయలు తుంచేసేసుకోవాలండి. కొద్దిగా దంచి కచ్చాపచ్చాగా వేసుకున్న అల్లం చిన్నులపాయలు వేసేసుకోవాలి 2. అవి కరివేపాకు ఒక గుప్పిడి వేసేసుకొని అవి కూడా బాగా ఏగనివ్వాలి. ఏగితే మంచి టేస్ట్ ఉంటుందండి, మాడకుండా అలా ఏమించుకోవాలి. చూడండి ఆనియను ఒకటి సన్నంగా పచ్చిమిర్చి అలా కట్ చేసేసుకొని 4 ఆ విధంగా వేసుకున్నానండి. ఒక ఆనియన్ అయితే సరిపోయిద్ది. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకుంటే సరిపోయిద్ది. అలా ఆనియను పచ్చిమిర్చి అలా సన్నంగా వేయించుకున్న తర్వాత ఎర్రడాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఒక టమాటా వేసేసుకొని అలా సన్నం కట్ వేసేసుకొని అవి కూడా కొద్దిగా మగ్గిన దాకా ఏగనివ్వాలి. ఆ విధంగా మగ్గిన తర్వాత చూడండి ఆ విధంగా మగ్గనిచ్చుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, ఎరడాలుగా ఏం అవసరం లేదు. కొద్దిగా మగ్గితే టేస్ట్ బాగుంటుందండి సాంబారు. కొద్దిగా పసుపు, కొద్దిగా సరిపడా సాల్ట్ వేసేసుకొని అవి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడే నేను సాంబార్ కారం వేసుకుంటున్నానండి. 1 స్పూను సాంబార్ కారం అయితే సరిపోయిద్ది. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ. చూడండి ఆ విధంగా సాంబార్ కారం అయితే 1 స్పూను, మీ కాడ ఏ కారం ఉన్నా కానీ వేసేసుకోవచ్చండి. సాంబార్ కారం వేసుకుంటే ఏంటంటే సాంబార్ పొడి అవి ఏమి వేసుకోకుండా ఇది కారం అయితే మొత్తంలో సరిపోయిద్ది. కొద్దిగా చింతపండు రసం ఆ విధంగా తీసి పెట్టుకొని వేసేసుకోవాలి. చూడండి అంత అయితే సరిపోయిద్ది. మనకు ముక్కలకి కారము, పసుపు, ఉప్పు బాగా కలిపి ఎగరడాలకి వేగిన తర్వాత వేసుకోవాలండి చింతపండు అనేది. వేసుకుంటే ముక్కలు బాగా పట్టిద్ది, టేస్ట్ బాగుంటుంది. అలా 1 నిమిషం ఉన్న తర్వాత మనకి సరిపడా వాటర్ వేసేసుకోవాలి. చూడండి నేనైతే 1 అర లీటర్ వాటర్ అయితే వేసేసుకున్నాను ఈ ముక్కలకి. అలా బాగా కలిపేసుకొని సాల్ట్ ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసేసుకొని కొద్దిగా వేసేసుకోవాలండి. సరిపోకపోతే నాకైతే సరిపోలేదు, కొద్దిగా వేసుకుంటున్నాను. ఈ విధంగా మరిగే లోపల మనకి దీంట్లో వేసుకుని పిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్ అయితే తీసేసుకొని దీంట్లోకి 2 స్పూన్లు శనగపిండి తీసేసుకుంటున్నానండి. ఈ శనగపిండితో చేస్తున్నాను సాంబార్ అనేది. 2 స్పూన్లు శనగపిండి తీసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అందులో సరిపడా కొద్దిగా వాటర్ వేసేసుకుంటా బాగా కలిపేసేసుకోవాలి. ఉండలు అనేవి ఎక్కడ లేకుండా. ఈ పిండి శనగపిండితో చేసేసుకుంటే మనకి బాగుంటుందండి సాంబార్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఉండలు లేకుండా ఎక్కడ కలిపేసేసుకోవాలి. కొద్దిగా జారుగా కలుపుకోవాలండి. చూడండి ఎక్కడ ఉండలు అనేవి లేకుండా బాగా కలిపేసేసుకోవాలి. చూడండి ఆ విధంగా మొత్తం అయితే పిండి అయితే కలిపి పెట్టుకోవాలి. చూడండి ఆ విధంగా రావాలి. వాటర్ అయితే కొద్దిగా పెద్ద గ్లాస్ వేసేసుకొని విధంగా కొద్దిగా లూజ్గా కలుపుకోండి. పిండిలో వేసుకున్నప్పుడు టైట్ పడకుండా ఉంటుంది. ఇప్పుడు మన సాంబార్ అనేవి బాగా మరిగిపోతుందండి. అలా వాటర్ బాగా వచ్చినప్పుడు ఈ పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, అలా మనం ఇంకోసారి స్పూన్ తోటి అలా అనేసి పిండి అడుక్కుపోయింది కాబట్టి వేసేసుకోవాలి. చూడండి నీళ్ళు ఆ విధంగా ఉండాలి. లూజ్గా ఉంటే మనకి ఏంగల్ని చిక్కబడకుండా బాగుంటాయండి. ఆ విధంగా మొత్తం అయితే వండలు లేకుండా ఏంగల్ని బాగా ఫాస్ట్గా కలిపేసేసుకోవాలి. ఎక్కువగా చేసుకునే వాళ్ళు, ఎక్కువ క్వాంటిటీతో చేసుకునే వాళ్ళు ఎక్కువగా కొద్దిగా పెద్దది పెట్టుకొని పెద్ద సైజు వాన్లీ చేసేసుకోవచ్చండి. సింపుల్ వేలో ఈజీగా ఈ విధంగా సాంబార్ అయితే పెట్టేసుకోవచ్చండి. చాలా చాలా టేస్ట్ కూడా ఉంటుంది. అలా కొద్దిగా 1 నిమిషం మరగనివ్వాలి. బాగా పొంగొచ్చిందాక 2 నిమిషాలు అయితే మరగనివ్వాలండి. బాగా నురుగులాగా బాగా వస్తుంది. చూడండి మంచి స్మెల్ వస్తుందండి బాగా ఉడికేటప్పటికి. చూడండి ఆ విధంగా బాగా నురుగులాగా వస్తుందండి.
మనం పిండి కలుపుకున్న తర్వాత బాగా కలబెట్టుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే ఉంచుకోవాలి. బాగా పట్టేసిద్ది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఏంగల్ని ఆపేస్తే టేస్ట్ ఉండదండి. ఆ విధంగా మరిగేటప్పుడు కొత్తిమీర వేసేసుకొని చూడండి, ఆ విధంగా అయితే సరిపోయిద్ది. కొత్తిమీర వేసేసుకొని ఇంకైతే ఆపేసేసుకోవటమేనండి. సింపుల్గా ఈజీగా. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా సాంబార్ అనేవి ట్రై చేయండి మీ ఇంట్లో. చక్కగా టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఆ విధంగా వచ్చినప్పుడు ఇంకా ఆపేసేసుకోవడమేను. కొత్తిమీర వేసేసి మనకి చల్లారినా కానీ టైట్ ఉండదండి సాంబార్ అనేది. అలా ఇడ్లీ పెట్టేసేసుకొని అలా ఇడ్లీలోకి అయినా దోశలోకైనా సూపర్గా ఉంటుందండి ఈ సాంబారు. చూడండి, అలా వేసేసుకొని పెట్టేసుకుంటే చాలా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఎవరమైనా అప్పటికప్పుడు చట్నీలే కాకుండా ఈ విధంగా సాంబార్ కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.